ఎప్పుడా అని ఎదురు చూసి మా కళ్ళు కాయలు కాసిపోయిన తర్వాత రిజల్ట్స్ అనేది ఇచ్చారు కౌన్సెలింగ్‌వి. అది కూడా మిడ్‌నైట్ 12:00కి రిజల్ట్స్ అనేవి రావటం అనేది జరిగింది మాకు. ఫైనల్లీ నేను అనుకున్న కోర్స్ అనేది నాకు రావటం అనేది జరిగింది. సో, నేను తీసుకుందైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకున్నాను బీఎస్సీలో. ఇది చెప్పిన తర్వాత చాలా మందికి డౌట్ అనేది వచ్చుండొచ్చు. ఏంటి డిగ్రీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా అనేసి. ఉంది కాబట్టే కదా నేను తీసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను జాయిన్ అయిందయితే జేకేసీ కాలేజ్‌లో. జేకేసీ కాలేజ్ అంటే గుంటూరులో అందరికి ఐడియా ఉండే ఉంటది. ఈ కాలేజ్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను యాస్ కంపేర్ టు అదర్ కాలేజెస్ ఇన్ గుంటూరు నాకిది కంఫర్టబుల్‌గా అనిపించింది. సో, అందుకని నేను ఈ కాలేజ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఫైనల్లీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత కాలేజ్‌కి వెళ్ళకుండా ఆగుతామా? ఇంకా కాలేజ్‌కి వెళ్ళేసి అప్లికేషన్ అనేది ఫిల్ చేసి, ఫీజ్ కట్టేసి మనం ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయో, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసి ఇంటికనేది రిటర్న్ అయిపోయాను. మండే నుంచి రెగ్యులర్‌గా కాలేజ్‌కి వెళ్ళాలన్నమాట. సో, ఇంకా అయితే మీకు రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇన్ని ముచ్చట్లతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతకంటే ముందల వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.